ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి చికాగో నగరములో ఒక పెద్ద మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్లో ధనవంతులు, గొప్ప ఆస్తిపరులు పాలు పంచుకున్నారట. ఇంతకీ ఎవరంటే అనేకమైనటువంటి కంపెనీ ఓనర్స్, ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారట. నెలకి నీ టర్నోవర్ ఎంత, నెలకి నీ సంపాదన ఎంత, నా సంపాదన ఎంత అని ఒకరితో ఒకరు పోటీతత్వంతో చెప్పుకుంటున్నారట. నాది ఇంతంటే నాదంతా అని ఒకరితో ఒకరు ఈ విధంగా మీటింగ్లో చెప్పుకుంటున్నారట. మొట్టమొదటిగా స్టీల్ తయారీదారుడు, ఓనర్, స్టీల్ కంపెనీ ఓనర్ వచ్చి, నా నెల సంపాదన ₹1,00,00,000. నేను తక్కువే చెప్పుండొచ్చు, బట్ ఉదాహరణకు. తర్వాత రెండో వ్యక్తి అనేక వస్తువులను తయారు చేస్తున్నటువంటి ఓనర్, ఆ కంపెనీ CEO వచ్చి, నా నెల సంపాదన ₹2,00,00,000. మూడో వ్యక్తి గ్యాస్ ఉత్పత్తిదారుడు, గ్యాస్ తయారీ కంపెనీ ఓనర్, నా నెల సంపాదన ₹3,00,00,000. ఒకరికి మించిన ఒకరి సంపాదన ఎక్కువ. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ వచ్చి, నా సంపాదన నెలకి ₹4,00,00,000. చివరిగా ఒక బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి, నా నెల సంపాదన అంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటిది నా దగ్గర ఉంది, మీకు మించినటువంటిది నాకు ఎక్కువ ఉంది, నాకు ఇంకా మించినటువంటిది ఉంది. ఉదాహరణకని చెబుతూ, నా నెల సంపాదన ₹5,00,00,000. అబ్బా, ఒకరికి మించినటువంటి ఒకరిది సంపాదన నెలకి ఎవ్వరూ తగ్గలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిన వీరి అంతిమ దశలో, జీవిత అంతిమ దశలో వీరి యొక్క జీవితాలు ఎలా ముగిశాయో చూద్దాం. మొట్టమొదటిగా ఎవరు వచ్చారు? 1,00,00,000 సంపాదిస్తున్నటువంటి స్టీల్ ఉత్పత్తిదారుడు. ఆయన జీవితము ఎలా ముగిసింది అంటే, చివరి రోజుల్లో దివాళా తీసేసి అప్పులు పాలై చనిపోయాడు. రెండో వ్యక్తి, 2,00,00,000 సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, అనేక వస్తువుల తయారీదారి ప్రెసిడెంట్, ₹1 కూడా లేకుండా చనిపోయాడు. మూడో వ్యక్తి గ్యాస్ ఉత్పత్తిదారుడు, గ్యాస్ కంపెనీ అధినేత, పిచ్చోడైపోయి చనిపోయాడు. ఇక నాలుగో వ్యక్తి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్, అప్పులు పాలై చనిపోయాడట. ముఖ్యంగా తప్పుడు లెక్కలు చేసినందుకు కటకటాల్లో పెట్టబడ్డాడట. ఇంకా చివరిగా బ్యాంక్ ప్రెసిడెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట. ప్రియ సహోదరి సహోదరులారా, వీరిలో ఏ ఒక్కరైనా ప్రశాంతతమైనటువంటి చావు చచ్చారా? ఎవరూ లేదు. నీ నెల సంపాదన నీకు ప్రశాంతమైనటువంటి చావు తీసుకొస్తుందా, కొనగలదా? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఉపదేశకుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. 1వ అధ్యాయము 2వ వచనము, వ్యర్థము, అంతయు వ్యర్థం. సంపాదించిందంతా ఏమైపోయింది? మంచి చావును కొన్నదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఉపదేశకుడు అంటున్నటువంటి మాటలు వ్యర్థము, అంతయు వ్యర్థం. 22వ వచనం ఒకసారి చూద్దాం.
నరునికి కలిగిన ఫలితం ఏమిటి? ఇంత సంపాదించాడు కదా, ఆయన కలిగినటువంటి ఫలితం ఏమిటి? చివరి దశలో 0. ఇంకా ఏం జరుగుతుంది? రాత్రులలో నిద్ర పట్టదు, ఇదియును వ్యర్థమే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక హెచ్చరిక ఈరోజు ప్రభు మనందరికీ కూడా జారీ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం సంపాదించినటువంటి సంపాదనను సర్వము అదే అని భావించకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ధనకాంక్ష సర్వ అనార్థాలకి మూలం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ధనకాంక్ష సర్వ అనార్థములకు మూలము. ధనము సంపాదించుకొని కూడబెట్టుకొని ఉంచుకుంటే మనకు మేలు చేస్తుందా? ప్రియ సహోదరి సహోదరులారా, మేలు కాక కీడే ఎక్కువ చేస్తుంది. బాగా ఆలోచిస్తే తెలుస్తుంది. ధనకాంక్ష వలన కుటుంబాలకు దూరం అవుతూ ఉన్నాం, దొంగతనాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, దోపిడీతనం, కలహాలు, కొట్లాటలు, నరహత్యలు, ధనము వలన ఒకరినొకరు చంపేసుకుంటూ ఉన్నారు. లంచగొండితనం ఎక్కువైపోయింది, అవినీతి, అరాచకము. మీరు ఇప్పటికీ న్యూస్లో చూస్తే బెంగాల్లో జరుగుతున్నటువంటి ఒక సంఘటన, ఒక పొలిటీషియన్ ఎన్ని కోట్లు, దగ్గరగా సుమారు 50 కోట్ల నల్లధనం సంపాదించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓసలు లెక్కెట్టుకుంటున్నాడు అక్కడ జైల్లో. నీకేమైనా సంపాదించి పెట్టిందా నీ ధనం? మంచినేమైనా చేకూర్చిందా? ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని అనర్థాలకు కారణము ధనము, డబ్బు. తల్లిదండ్రులను, పిల్లలను, నాన్న వారిని అందరినీ కూడా వేరు చేసేటువంటిది ధనం, ఆస్తి. మీ అందరికీ తెలుసు. కాబట్టి అత్యధిక ధనకాంక్ష మానవుణ్ణి అంధుని చేస్తుంది, గుడ్డోని చేసేస్తుంది. ఇదిగో ఇంతగా దిగజారిపోయినటువంటి మానవుని యొక్క జీవితమును గురించి ఈనాటి పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి పట్టణాలు మనకి గుణపాఠం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు లోబువాని ఒక ఉపమానమును చెబుతూ ధనకాంక్ష వల్ల మన ప్రాణానికే ముప్పు వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు మొట్టమొదటిగా ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. స్వీకరిద్దాం, అప్రమత్తత కలిగి జీవిద్దాం, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మానవుడు ఇప్పుడు ముఖ్యంగా ధనమే దైవంగా భావిస్తూ ఉన్నాడు. ధనమే దేవుడు. ధనం ఉంటే కళ్ళు మూసిపోతాయి, అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని అంటూ ఉన్నాడు కదా, సృష్టికర్తను మర్చిపోయి దేవుడు సృష్టించినటువంటి వస్తువుల మీద మానవుడు ఆధారపడుతూ ఉన్నాడు. ఆ వస్తువులన్నీ కూడా ఎవరు సృష్టించారు? దేవుడు. అతన్ని మర్చిపోయి ఇదిగో ఆయన సృష్టించినటువంటి వస్తువుల మీద ఆధారపడి అవే సర్వస్వము అనుకుంటూ ఉన్నాడు మానవుడు. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి, సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. దేవుడు సృష్టించినటువంటి వస్తువులను దైవంగా భావించి వాటినే సృష్టికర్త అనుకొని జీవిస్తున్నటువంటి మానవునికి ఈనాడు హెచ్చరిక.
ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇందుకుగానే ఉపదేశకుడు మరలా చెబుతూ ఉన్నాడు, గొప్ప జ్ఞాని, గ్రీకు భాషలో కోహెలెత్ అంటారు, గొప్ప వ్యక్తి, జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఈ ఉపదేశకుడు అన్నిటినీ అనుభవించిన తర్వాత ఆయన తనకున్నటువంటి అనుభవంతో చెబుతూ ఉన్నాడు, వ్యర్థము, అంతయు వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఎందుకు పనికిరాదు, వ్యర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, స్వీకరిద్దాం ఈ హెచ్చరిక. సంపాదనలో పడి సర్వం మర్చిపోతూ ఉన్నాం. డబ్బు నిన్ను ఏమైనా పోషిస్తుందా? ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు నిన్ను పాలిస్తుంది. బాగా తెలుసుకుందాం. మనీ ఈజ్ సర్వెంట్ టు యూ, మనీ ఈజ్ నాట్ ఎ మాస్టర్. డబ్బు నీకు సేవ చేయాలంతే, కానీ డబ్బు నీకు గురువు కాదు, నిన్ను పాలించేటువంటిది కాదు. డబ్బు నీకు ఉపయోగపడేటువంటిది, అంతేకాని మనము మానవులమైనటువంటి మనకి అంత రివర్స్ అన్నమాట. డబ్బు మన గురువు అన్నమాట, దానికి దాసోహం అయిపోయాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఊడిగము చేస్తున్నాం డబ్బుకి. ధ్యానం చేద్దాం. అందుకని మరలా చెప్పేటువంటి మాటను మన యొక్క బుర్రల్లో అది ఆడుతూ ఉండాలి ప్రతిసారిని. ఉపదేశకుడు చెప్తున్నటువంటి మాట వ్యర్థము, అంతయు వ్యర్థం. ప్రియ సహోదరి సహోదరులారు, ఈనాటి సువిశేష పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం లోబువాని యొక్క ఉపమానం. అంతా నాది, నాదే, నేనే, నా అన్న మాట 5 సార్లు అన్నాడు. ఒకసారి చూద్దాం. ఈ లోబువాడు అంటున్నటువంటి మాట 5 సార్లు అన్నటువంటి మాట, నాది, నేను, నా సొంతం, నాదే అన్నటువంటి మాట. ఇంగ్లీష్లో దీనికి నా అన్నదానికి ఒక పదం ఉంటుంది. ఏంటిది అది? ఇంగ్లీష్లో నా, నేను ఏంటది? ఐ. అవును కదా, అయ్యేనా? మీరు ఆల్ఫబెట్స్లో అన్ని అక్షరాలు కూడా ఏదో విధంగా వంగుంటాయి. అయ్యి ఎలాగుంటుంది చెప్పండి? నిటారుగా నిలువునా ఉంటుంది. వంగుతుందా? స్ట్రైట్గానే ఉంటుంది. అది లొంగదు, వంగదు. ఐ, అవును, ఎప్పుడు గర్వమే, ఎప్పుడు నేనే, నాదే, నా సొంతం, నేనే ఉండాలి, నేనే. ప్రియ సహోదరి సహోదరులారా, చివరన దేవుని దగ్గర వంగక తప్పదు. ఈ అయి కూడా మెలుకులు తిరగక తప్పదు. దేవుడు వంచేస్తారు, తెలుసుకోవాలి. ఈరోజు లోబివాడు అంటున్నటువంటి మాటలు మనం విన్నాం కదా. లూకా శుభవార్త 12వ అధ్యాయము. నా అన్న మాట ఎన్నిసార్లు ఉపయోగించాడు చూడండి. 17వ వచనము. అతడు ఇట్లా అనుకోనేను, నేను ఏమి చేయవలేను. చూడండి, నా అన్న మాట, నేను అనుకున్నటువంటి మాట ఎన్నిసార్లు ఉపయోగించాడో. పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకను పెద్దవిగా కట్టేదను. అందు నా ధాన్యము సరుకులన్నింటినీ భద్రపరుచుకుందును. నాతో ఇట్లని చెప్పుకుందును, నా ప్రాణమా. ఎన్నిసార్లు చెప్పుకున్నాడు? సుమారు 5 సార్లు చెప్పుకున్నాడు. నేనే నా అన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యానం చేయాలి. నీ ఒక్కడివే కాదు, దేవుడు కూడా ఉన్నారు. అదంతా ఎవరిచ్చారు?
నీకు కలిగినటువంటి ఆస్తి మొత్తం ఎవరిచ్చారు? అది గమనించడం లేదే. ఇదిగో నేను సంపాదించింది, నా కష్టార్జితము, ఇదిగో నాది అన్నటువంటి వానికి దేవుడు ఒక రోజున తలుపు తడతాడు. ఇక చాలే. చివరి మాటలు ప్రభు అంటున్నటువంటి మాటలు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అనేటువంటి ప్రభు మాటను ఆలకిస్తే ఇటువంటి వారందరికీ కూడా గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోవడం ఏంటి? అదే చివరి రోజు, అదే చివరి క్షణము. అందుకనే మరలా ఉపయోగిస్తూ ఉన్నాను. ఉపదేశకుడు అంటున్నటువంటి మాటలు వ్యర్థం, అంతయు వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, గమనిద్దాం, గుర్తిద్దాం. ఇది నాది కాదు, దేవుడిచ్చినటువంటి భాగ్యము అని దేవునికి నీకు ఇచ్చినటువంటి దాని నుండి నీవు అనుభవిస్తున్నటువంటి ఆ భాగ్యము ఒక్కసారైనా దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నామా? మర్చిపోతూ ఉన్నామే. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 35వ అధ్యాయము 10వ వచనములో, ఇదిగో ఇదంతయు కూడా దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటిదే. అంటే దేవునిచ్చినటువంటి భాగ్యము గుర్తిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతను చెల్లిద్దాం. ఇదిగో ఈ లోబువానికి కూడా దేవుడిచ్చారటువంటి మర్చిపోయి బ్రతికాడు. చివరికి దేవుడు తన ప్రాణాలను తీసేసుకున్నాడు. తనకున్నటువంటి ఆ భాగ్యము ఎవరితోనూ కూడా పంచుకోవడానికి ఆయనకి మనసు ఒప్పలేదు. ఇదిగో నేను ఎప్పుడు ఈ బాణలు పెద్ద పెద్దవి తవ్వించేసి దానిలో పోసేసుకుందామా, ఇంకా సంపాదించేసుకుందామా, ధనాశ ఎక్కువైపోయింది. ప్రభు వార్త వినిపిస్తూ ఉంది, ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసివేయబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యానం చేద్దాం. దురాశ మానవులలో ఎక్కువైపోతూ ఉంది. ఇది పెరగకూడదు. నీకు ఇచ్చినటువంటి ఉన్నదానితో సంతృప్తి పడుతున్నావా లేదా? అనేక దారులను తొక్కుతూ ఉన్నాం. ధనము ఇంకా ఆర్జిస్తూనే ఉన్నాం. ఇంకా ఎంత సంపాదించుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. సర్వనర్థాలకి కారణమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా దురాశ. ఒక రోమన్ ప్రోవెబ్ ఈ విధంగా ఉంటుంది, మనీ ఈజ్ లైక్ సీ వాటర్, ద మోర్ యూ డ్రింక్ ద థర్స్టియర్ యూ బికమ్. ఒక రోమను సామెత ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు సముద్రపు నీళ్ళు లాంటిదట. నీవు ఎంత తాగినా నీ దాహం తీరదు. అవునా? దాహం తీరుతుందా సముద్రపు నీళ్ళతోటి? ఇంకా దాహము వేస్తూనే ఉంటుంది. మనీ కూడా అంతే, డబ్బు కూడా అంతే. ఎంత సంపాదిస్తే ఇంకా దానికి రెట్టింపుగా సంపాదించాలి. అదే దాహంతో ఉన్నాం. మానవుడు ఇదే దాహంతో కొట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు ప్రభువు మనకి ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. రెండవ అంశంగా, మానవునిలో ధీమా పెరిగిపోయింది, రిలాక్స్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? నేను సంపాదించాల్సిందంతా సంపాదించేశాను. నా కొడుకులు కొడుకులు తిన్నా సరే తరగనటువంటి ఆస్తి నాకుంది అని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు మానవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, రిలాక్స్ అయిపోకండి. నీవు సంపాదించిందంతా కూడా నీ కుమారులకు కుమార్తెలకు పెట్టేయకండి. వారిని బద్ధకస్తులు చేయకండి, పని నేర్పించండి. ఇదిగో ఈనాడు లోబివాడు అనుకుంటూ ఉన్నాడు కదా, 19వ వచనములో, నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. ఇంకేముంది?
సంపాదించేసావు కదా, సంపాదించాల్సిందంతా కూడా. చక్కగా బ్రతుకు, జీవితం ఇంకా సుఖంగా బ్రతుకు చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. ప్రభువు అంటూ ఉన్నాడు, జాగ్రత్త. ఇది ఒక విధమైనటువంటి చార్వక తత్వము. చార్వక తత్వాన్ని ఆలకించే ఉంటారు చాలామంది అనుకుంటున్నాను. వాళ్ళ తత్వం ఏమిటో తెలుసా? చార్వక ఫిలాసఫీ, ఈట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ. తిను, త్రాగు, పండగ చేసుకో. ఇంకో మాట అంటారు కదా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే జీవితము. చాలామంది ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళ తత్వం ఏమిటో తెలుసా? అంటారు కదా, నాస్తిక తత్వం ఇదంతా కూడా. ఓ జ్ఞాని, నిర్ణయించుకో, నీ సృష్టికి మించింది ఏదియూ లేదు. ఇదిగో ఈ సృష్టికి మించింది అంటూ ఏదియూ లేదు. కంటికి కనబడ్డ దానికే ప్రాధాన్యత నివ్వు. నీ జ్ఞానానికి మించిన దానిని గురించి ఆలోచించకు. కాబట్టి ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము ఈట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ. తిని, త్రాగు, పండగ చేసుకో, అంతే. పైనున్న దాని గురించి, ఇదిగో నీ యొక్క ఆలోచనకు మించినటువంటి దానిని గురించి ఆలోచించకు. దేవుడు లేడు, గుడి లేదు, దైవభక్తి లేదు, ఏమీ లేదు. నా ప్రక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ఇంతేనా మన జీవితము? ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కాదే మన జీవితము. అందుకనే మనము గుడి ఉందని, దేవుడున్నాడని, తర్వాత దైవ భయం ఉండాలని, దేవుని ఆజ్ఞలు పాటించాలని ఒక్కసారైనా ఆలోచిస్తూ ఉన్నామా? లేకపోతే ఇగో ఉపదేశకుడు అంటూ ఉన్నాడు కదా, వ్యర్థం, అంతయు వ్యర్థమే. ఇంతకీ మన ఆస్తి ఎంత? ఎప్పుడన్నా లెక్కెట్టుకున్నారా? ఇంతకీ నీ ఆస్తి ఎంత? ఎన్ని భూములు గడించారేటి? ఎంత ఆస్తి, ఎంత డబ్బు బ్యాంకులో పెట్టారు? మీ కుమారులకు, కుమార్తెలకు, ఇంకా వారి తరాల వారికి ఎంత సంపాదించి కూడబెట్టారు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన పిల్లలను బద్ధకస్తులు చేసేస్తూ ఉన్నాం. ఇదిగో నేను సంపాదించాల్సింది నాకు సరిపడినంత సంపాదించాను, మా పిల్లలు వాళ్ళని కూడా తెలుసుకొనిద్దాం. నువ్వు పడినటువంటి కష్టం వాళ్ళకి తెలియాలి కదా. లేదు, నేను సంపాదించి పెడితే నా పిల్లలు కూర్చొని తింటారు, సంతోషమే. కానీ రేపొద్దున్న వాడు ఎలాగవుతూ ఉన్నాడు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు మీకు తెలుసా? చాలామంది పిల్లలు, మీ అందరికీ తెలుసు, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబము, ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి మంచి గొప్ప సంపన్నుడు, నెలకి 10 లక్షల జీతం. ఏం చేసుకుంటాడు? 2 కుమారులు. పెద్దవాడు అల్లారు ముద్దుగా పెంచబడ్డాడు, తండ్రి కూడా అలాగే పెంచాడు, డబ్బును చూపించేశాడు. మొట్టమొదటిగా ఇదిగోరా నాన్న మన ఆస్తిది అని రోజుకి కొంత డబ్బుని ఇవ్వడం మొదలుపెట్టాడు. కుమారుడు కూడా బాగా అలవాటు అయిపోయాడు, అనేకమైనటువంటి చెడుదారులను తొక్కేశాడు. చివరికి డ్రగ్స్ పాలైపోయాడు. రోజు ఇంజెక్షన్ పడితేనే కానీ ఉండలేడు తెలుసా. రోజుకి ఆ తండ్రి నుండి కొట్టి 2,000 రూపాయలను తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ జరుగుతున్నటువంటిది ఈ సంఘటన, దారుణం. తండ్రి చెప్పి పాపం ఏడుస్తుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మీ ఆస్తిపాస్తులను, మీ డబ్బును మీ పిల్లలకు చూపించేసి పాడు చేసేస్తున్నారు? వాళ్ళను కూడా పెరగనివ్వండి, కష్టం విలువ తెలుసుకోనివ్వండి, ఖచ్చితంగా బాగుపడతారు. నేను ఎంత సంపాదించేసానో నా పిల్లలకి సరిపోతుందిలే
అని సుఖంగా నీవు మరణించి ఉంటే తర్వాత పడేటువంటి బాధలు ఇంత అంత కాదు. ఎలాగే ఇస్తున్నావు కదా, నీ పిత్రార్జితము, నీ హెరిడిటరీ ఇస్తున్నావు కదా, నీ సంపాదన అంతా నీ ఇస్తున్నావు కదా. ఏమిటి? బీపీ, షుగరు, ఊబకాయం, ఇవన్నీ అలాగే ఇస్తున్నారు కదా, వంశపారంపర్యంగా వస్తున్నవే కదా. ఇవి సరిపోక, ఈ నష్టాలు సరిపోక, ఈ అనర్థాలు సరిపోక ఇంకా ఇస్తూ ఉన్నాం అన్నమాట. మన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, అన్నిటికన్నా దారుణమైనటువంటి జబ్బు ధనము, ఇది ఇస్తూ ఉన్నాం అన్నమాట. పాడు చేయడానికి, మన పిల్లలను అనారోగ్యస్తులను చేయడానికి ఇస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బాగు చేద్దాం, కష్టపడనివ్వండి, పిల్లలను మంచి రీతిలో పెరగనివ్వండి, విద్యాబుద్ధులు అబ్బేటట్లు చేయండి, దేవుని యందు ఎదిగేటట్లు చేయనివ్వండి. ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యానం చేద్దాం. ఇది మనకున్నటువంటి ఆస్తి భూమి మీద. మరి పరలోకంలో నీ ఆస్తి ఎంత? ఏం సంపాదించి పెట్టుకున్నా పరలోకంలో? పరలోకంలో నీ ఆస్తిని చూస్తే నిల్, జీరో. ఈనాటి 2వ పట్టణాన్ని ఆలకించారు కదా, కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలు చూస్తే మనము ఏ ఆస్తిని సంపాదించి పెట్టుకోవాలి, మనకి ఏ ఆస్తి కోసమైతే మనము తహతహలాడాలి, దేనికోసం ప్రోకలాడాలి అన్న దాని గురించి పౌలు గారు చెబుతూ ఉన్నారు. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. అదిగో మన ఆస్తి పరలోకములో ఉన్నటువంటి వస్తువుల మీద, పరలోకము మన ఆస్తి, దానికోసము ప్రాకులాడదాం, దానిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దానిని సంపాదించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత మనము ఇక్కడ సంపాదించుకున్నటువంటి ఆస్తులో నుండి ఒక చిల్లు గవ్వనైన మన సహోదరులతో పంచుకుంటూ ఉన్నామా? మనకున్న దానిలో నుంచి కొంచెమైనా సరే పేదవారికి, లేని వారికి ఇస్తూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత ఇస్తే అంత సంపాదించుకుంటాం, దానికి రెట్లు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఉదారముగా ఇచ్చువానిని దేవుడు అధికంగా దీవిస్తారట. పౌలు గారు అంటూ ఉన్నారు, గాడ్ లవ్స్ ద చీర్ఫుల్ గివర్. ఆనందంగా సంతోషంగా ఇచ్చేటువంటి వారిని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తారు. ఇంకా పౌలు గారు ఈ విధంగా అంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి ధ్యానం చేద్దాం. విత్తనములు కొలది చల్లిన వానికి కొలది పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. అర్థమైందా? నీవు ఒక దోసెడు విత్తనములు చల్లి ఇదిగో 2 క్వింటాలు 3 క్వింటాలు పంటను ఆశిస్తే ఎలాగా? అవునా? నువ్వు ఎంత చల్లితే అంత పండుతుంది, అంతే కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత ఇస్తే మనం అంతే పొందుకుంటాం, అధికంగా ఇస్తే అధికంగా పొందుకుంటాం. దేవుని మాటలు. ఇంకా కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలెను, సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మనకున్నటువంటి దాని నుండి సంతోషముగా, విసుక్కుంటూ కాక, అయ్యో దేవుడేమంటారు, లేకపోతే వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, లేకపోతే అందరూ చూడడానికి, అందరూ చూచేటట్లు ఇస్తాం. ఇది కాదు. ఆనందంగా సంతోషంగా దేవునికి ఇవ్వాల్సినటువంటిది దేవునికి, మన తోటి సహోదరునికి ఇవ్వాల్సినటువంటిది తోటి సహోదరునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం
వాళ్ళని అధికంగా దీవిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవ్వడంలో అలసిపోవద్దు. దేవుడు కూడా అలసిపోరు ఇవ్వడంలో. మనకి ఉదారంగా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడు కూడా మనకి ఉదారంగా ఇస్తారు. అయితే పరలోక రాజ్యములో ఆస్తులను సంపాదించుకోవడం ఎలా? మొట్టమొదటిది, లేనటువంటి వారికి, ముఖ్యంగా పేదవారికి మనకు తోచినంత ఇవ్వగలిగితే పరలోక రాజ్యంలో నీవు ధనం కూడబెట్టుకున్నటువంటి వాడివే, ధనం కూడబెట్టుకుంటున్నటువంటి దానివే. ఇంకా రెండవది, ప్రభు కోసం త్యాగం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి త్యాగం చేయాలి? కొంచెం ప్రభు కోసం టైం స్పేర్ చేద్దాం. కొంత సమయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. రోజంతా బిజీగా ఉంటాం, సాయంత్రం లేకపోతే ప్రొద్దున్న ఒక్క క్షణమైనా సరే ప్రభువుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రభువు కోసం కొంత టైంని స్పేర్ చేద్దాం, కొంత డబ్బుని స్పేర్ చేద్దాం ప్రభు కోసం. ఆలయానికి ఇవ్వాల్సినటువంటిది ఆలయానికి, మన తోటి సహోదరులకి ఇవ్వాల్సినటువంటిది తోటి సహోదరులకి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రభు కోసం నీ శ్రమను కొంచెం దానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీ శ్రమను ప్రభు కోసం దానం చేయడానికి ప్రయత్నం చేయి. నాదనుకోకుండా ఇది మనది, మాది అనేటువంటి దృక్పథంతో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. శిష్యులు, ప్రభు మేము సర్వస్వాన్ని విడిచిపెట్టి వచ్చాం, మా తల్లిదండ్రులను విడిచిపెట్టాం, మా పిల్లల్ని విడిచిపెట్టేశాం, అందరినీ విడిచిపెట్టేశాం, మా ఆస్తుపాస్తులను విడిచిపెట్టి వచ్చేసాం. వారికి ఇచ్చినటువంటి బహుమతి పరలోక రాజ్యం. పునీత పట్టాన్ని కట్టారు ప్రభువు కోసం కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ప్రియ సహోదరులారా, మనము అలాగని ధనం మొత్తం పోగొట్టుకోవద్దు. ప్రభు చెప్పారు కదా, పేదవాడుగా ఉంటేనే దీవిస్తారు. ఇది కాదు. అలాగని బాగా ధనవంతులుగా ఉంటే ప్రభువు మనల్ని శపిస్తారు. అది కాదు. ఈరోజు ఒక ప్రార్థనని చేద్దాం, నేర్చుకుందాం. మధ్యాంతరంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే మరీ బాధ, బాగా అలాగని దిగజారిపోయినా బాధే. కాబట్టి స్ట్రైక్ ద బ్యాలెన్స్. సమానంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సామెతల గ్రంథం నుండి ప్రార్థనను నేర్చుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము నుండి, దేవా, నేను నిన్ను 2 వరములు అడిగెదను, నేను మరణింపక మునిపే వీనిని నాకు ప్రసాదింపుము. మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. నేనెంత మాత్రము అబద్ధములు ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుని చేయవద్దు. డోంట్ మేక్ మీ రిచ్. పేదవాణిని చేయవద్దు. అలాగని డోంట్ మేక్ మీ పువర్. నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయము. దీనికోసమే కదా మన ప్రాకులాట. చాలు, దానినే ప్రభుని వేడుకుందాం. ధనవంతునిగా అవ్వద్దు, అలాగని పేదవాన్ని కూడా అయిపోవద్దు. మనకు కావలసింది ఏమిటో మనకు ఉన్నదానితో సంతృప్తి పడదాం. చూడండి తర్వాత వచనము, సంపదలు ఇచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభువెవడు అని పలుకుదునేమో. నా దగ్గర డబ్బు బాగా ఎక్కువైపోయింది అనుకోండి, సంపదలు ఎక్కువైపోయినాయి అనుకోండి, దేవుడా నీవెవడవి, నీవున్నావా అని దేవుణ్ణే ప్రశ్నిస్తాం మనం. అందుకని సంపదలు నాకు అంతగా ఎక్కువగా ఇవ్వకు. లేమి కలిగినచో దొంగలించి నా దేవుడైన నీకు అపఖ్యాతి తెత్తునేమో. అలాగని పేదవాడిని చేసావనుకో దొంగతనాలకు పాల్పడాల్సి వస్తుంది. కాబట్టి నన్ను మధ్యాంతరంగా ఉండడానికి ఆశీర్వాదాలు, దీవెనలు ఇవ్వి అని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా,
ఈ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత కూడబెట్టుకున్నా సరే మనము మనతో తీసుకుని వెళ్ళలేం. కాబట్టి మనకున్నది ఇతరులతో పంచుకొని కావలసింది మాత్రమే సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. సంపాదన తప్పు కాదు, కానీ అధిక సంపాదన, అడ్డదారులు తొక్కి సంపాదించడము అది తప్పు అంటూ ఉన్నారు ప్రభువు. అప్పుడే ఉపదేశకుడు అంటాడు కదా, వ్యర్థము అంతయు వ్యర్థం. దేవుడు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.